ఇది ఎవరు కడతారు? ప్రజల సొమ్మే కదా. ఆ తర్వాత తిరుమల లడ్డు అంటే దేవుణ్ణి కూడా రాజకీయాల్లో పావుగా వాడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దేవుడికి సైతం వెన్నుపోటు పొడుస్తుంది అని ఈరోజు మేము ఇక్కడి నుంచి చాలా గట్టిగా అడుగుతున్నాము. దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఆ దేవుడు రాజకీయాలు వద్దు. సుప్రీంకోర్టు కూడా చెప్పారు మీరు ఇలాంటివి చేయడం మాలవి కాదు అని. అలాగే సెకీ యూనిట్ విద్యుత్తు ₹2.49కి దోచిపెట్టారు అని ఆ రోజున ఆరోపణలు చేశారు. కానీ సెకీ సక్రమే యాక్సెస్ యూనిట్కి ₹404.60 దోచిపెడుతున్న బాబు గారు ఈ రోజున చెప్పండి మరి ఎవరు అబద్ధాలు చెప్పారు? ఎవరు ప్రజలకి విష ప్రచారాలు చేసి ఎవరు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు? బినామీలకి మాత్రం ముద్దుగా చక్కగా బాబు గారు ఏది కావాలంటే అది పెట్టుకుంటారు. కానీ రాష్ట్ర ప్రజలకి మాత్రం ఏది వద్దు. ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా అడగాల్సిన పరిస్థితి. అందుకే జూన్ 4వ తారీఖున సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్ సీఎం అని ఆయన అన్నారు కదా, నిజంగానే ఒప్పుకోవాలి ఆయన. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఆయన అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు 40% అప్పుడే మొదటి ఏడాదిలోనే చేస్తారు. ఎక్స్పీరియన్స్ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయన. 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా. ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ప్రజలు మళ్ళీ అధికారంలో చూడాలనుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటే దానికి కారణం మీ పాలన మాత్రమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. తిరిగి మళ్ళీ అధికారంలోకి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అప్పటి వరకు కూడా మీ పాలనపై నిరంతరం గొంతెత్తి ప్రశ్నిస్తూనే ఉంటాం. జోహార్ వైఎస్ఆర్, జై జై.